హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ను డిస్కస్ చేద్దాము. స్కూటీ తీసుకుంటే బెటరా, బైక్ తీసుకుంటే బెటర్ అనే టాపిక్ గురించి లైవ్ లో కంపేర్ చేస్తూ డిస్కస్ చేద్దాము. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియోలో కనిపిస్తున్న యూనికార్న్ బైక్ ప్రైస్ 1,40,000 వరకు ఉంది. యాక్టివా 110 స్కూటీ ప్రైస్ 1,13,000 వరకు ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ అనేవి నూజివీడు శ్రీ శివాని హోండా షోరూమ్ లో ఉన్నాయి. మీరు ఎవరికైనా హోండా కంపెనీలో వెహికల్ కావాలనుకుంటే ఆ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. మన ఛానల్ నేమ్ ద్వారా మీరు అప్రోచ్ అయితే ఎక్స్ట్రాగా ఆన్ రోడ్ ప్రైస్ పైన కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాము. స్కూటీ ఆర్ బైక్ ఏ తీసుకున్న లైటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఈక్వల్ గానే ఉంటుంది మాక్సిమం. కొన్ని స్కూటీస్ అండ్ బైక్స్ ఏంటంటే ఫ్రంట్ లో ఎల్ఈడి హెడ్ లైట్ ఇస్తారు, బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ లైట్ ఇస్తారు, సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్ ఇస్తారు. ఇంకొన్ని బైక్స్ అండ్ స్కూటీస్ లో కంప్లీట్ గా ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా వెహికల్ ని బట్టి మోడల్ బట్టి లైటింగ్ డిపార్ట్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మాక్సిమం ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా ఎల్ఈడి లైటింగ్ ఇస్తున్నాయి కాబట్టి నైట్ టైం విజిబిలిటీ బ్రైట్నెస్ అనేది బాగుంటుంది. స్కూటీ తీసుకున్న బైక్ తీసుకున్నా అలానే బైక్స్ లో మోడల్స్ బట్టి హజార్ లైట్స్ ఇస్తున్నారు, కొన్ని వాటిలో ఇవ్వట్లేదు. సేమ్ అలానే స్కూటీస్ లో కూడా కొన్ని మోడల్స్ లో హజార్ లైట్స్ ఉంటున్నాయి, కొన్ని వాటిలో ఉండట్లేదు. ఓవరాల్ గా లైటింగ్ డిపార్ట్మెంట్ వైజ్ స్కూటీ అయినా బైక్ అయినా సేమ్ ఉంటుంది, ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మన వెహికల్స్ కి మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్స్ గురించి డిస్కస్ చేస్తే స్కూటీ ఆర్ బైక్ ఏ తీసుకున్న మోడల్స్ వైజ్ కొన్ని వాటిలో కిక్ స్టార్ట్ ఉంటుంది, ఇంకొన్ని వాటిలో కిక్ స్టార్ట్ అనేది ఉండదు. సో అది కంప్లీట్ గా డిపెండ్స్ ఆన్ మోడల్స్ అనమాట. కానీ మీకు మాత్రం బెస్ట్ పికప్ కానీ మంచి పర్ఫార్మెన్స్ కానీ కావాలనుకుంటే మెయిన్ గా టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్ గా స్కూటీస్ కంటే బైక్స్ అనేవి చాలా బాగుంటాయి. స్కూటీస్ లో ఏంటంటే బైక్ తో కంపేర్ చేసుకుంటే పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. స్కూటీస్ లోనే మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ పికప్ ఉన్న స్కూటీస్ కూడా ఉన్నాయి. లైక్ యమహా RX 155, హీరో జూమ్ 160, అప్రిలి SR 175. ఇలా కొన్ని స్కూటీస్లో ఏంటంటే పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది రిమైనింగ్ వేరే స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే బైక్స్లోనే మోర్ పికప్, మోర్ పర్ఫార్మెన్స్, టాప్ అండ్ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మెయిన్గా బైక్ ఇంజిన్ డిజైన్కి స్కూటీ ఇంజిన్ డిజైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బైక్ ఇంజిన్స్లో ఇంటర్నల్గా చాలా కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అదే స్కూటీ ఇంజిన్స్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ వైజ్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఓవరాల్గా స్కూటీ ఇంజిన్స్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అదే బైక్ ఇంజిన్స్ తీసుకుంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి. అలానే ఇంజిన్ లైఫ్ వైజ్ కూడా స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే బైక్ ఇంజిన్స్ అనేవి ఎక్కువ లైఫ్ అనేవి వస్తాయి. నేను ఆల్మోస్ట్ 1,00,000+ కిలోమీటర్స్ ఇంజిన్ లైఫ్ కంప్లీట్ అయిన బైక్స్ని కూడా చూశాను. స్కూటీస్లో ఏంటంటే మీకు అంత ఇంజిన్ లైఫ్ అనేది ఎక్కువ రాదనమాట. బట్ స్కూటీ ఇంజిన్ బోర్ చేయడానికి కాస్ట్ అనేది తక్కువ ఉంటే బైక్స్ ఇంజిన్స్ మోడల్స్ వైజ్ బోర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఇంజిన్ మెయింటెనెన్స్ వైజ్ స్కూటీస్ అనేవి తక్కువ ఉంటాయి. బట్ పికప్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఇంజిన్ లైఫ్ వైజ్ స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే బైక్స్ అనేవి చాలా బెటర్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా వీల్ సైజెస్ గురించి డిస్కస్ చేస్తే స్కూటీస్లో మీరు మాక్సిమం 10, 12, 14 ఇంచ్ వీల్స్ చూస్తారు. ఇవేంటంటే కొంచెం చిన్న వీల్స్ అనమాట. అదే బైక్స్లో వీల్ సైజెస్ 17, 18, 21 ఇంచ్ అని చెప్పి కొంచెం పెద్దగా ఉంటాయి. అలానే టైర్ సైజెస్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. స్కూటీస్లో మాక్సిమం ఫ్రంట్లో 120 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140, 150 సెక్షన్ టైర్స్ ఉంటాయి. అదే బైక్స్లో తీసుకుంటే ఫ్రంట్లో 120, బ్యాక్ సైడ్ 140, 150, 160, 180, 190 ఇలా చాలా పెద్ద సైజు టైర్స్ ఉంటాయి అనమాట. టైర్ అనేది ఎంత వైడ్ ఉంటే అంత రోడ్ గ్రిప్ అనేది బాగుంటుంది. అలానే వీల్ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉంటే రోడ్డు పైన కంఫర్ట్ అనేది అంత బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూటీస్లోనే 10 ఇంచ్ వీల్స్ ఉన్న స్కూటీని రైడ్ చేసి అప్రిలి SR 125 లాంటి స్కూటీని రైడ్ చేయండి. అప్రిలి SR 125లో ఫ్రంట్లో 120 సెక్షన్ టైరు, అలానే 14 ఇంచ్ వీల్ ఉంటుంది. 10 ఇంచ్ వీల్ ఉన్న స్కూటీని రైడ్ చేసేటప్పుడు వచ్చే కంఫర్ట్, కంట్రోలింగ్, హ్యాండ్లింగ్తో కంపేర్ చేసుకుంటే 14 ఇంచ్ వీల్ ఉన్న స్కూటీలో చాలా బాగుంటాయి రైడ్ చేసేటప్పుడు. మెయిన్గా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ మీకు ఎక్కడ తెలుస్తుందంటే గతుకులో ఉన్న రోడ్లో రైడ్ చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ అనేది స్కూటీస్లో మనకు తెలుస్తుంది. స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే బైక్స్లో వీల్ సైజెస్ పెద్దగా ఉంటాయి, టైర్ సైజెస్ కూడా పెద్దగా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా బెటర్ కంట్రోలింగ్, కంఫర్ట్, హ్యాండ్లింగ్ అనేది స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే బైక్స్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే మాక్సిమం స్కూటీస్లోను బైక్స్లోను ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఉన్న మోడల్స్ ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ సైడ్ డ్రమ్ ఉన్న మోడల్స్ ఉన్నాయి. అదే బైక్స్లో ఎక్కువగా చూస్తే డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 125cc కూడా బైక్స్లో డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇచ్చేస్తున్నారు. అదే స్కూటీలో ఎక్కువగా ఫ్రంట్లో డిస్క్, బ్యాక్ సైడ్ డ్రమ్ ఉంటుంది. కివే 60s లాంటి స్కూటీలో మాత్రం డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు. అది కొంచెం కాస్ట్లీ స్కూటీ. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూటీస్ని మీరు తీసుకుంటే అయితే డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి, లేదా ఫ్రంట్లో సింగిల్ డిస్క్, బ్యాక్ సైడ్ డ్రమ్ ఉంటుంది. కంపెనీస్ కూడా ఎక్కువగా స్కూటీస్లో ABSని ఇవ్వవు. కొంచెం పెద్ద సీసీ ఉన్న స్కూటీస్లోనే సింగిల్ ఛానల్ ABS ఇస్తారు. ఓవరాల్గా బ్రేకింగ్ వైజ్ స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే బైక్స్ అనేవి మోర్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ మంచి బ్రేక్స్ అనేవి స్కూటీస్ కంటే బైక్స్లోనే మనం ఎక్కువగా చూడొచ్చు.
అలానే డిస్క్ ప్లేట్ సైజెస్ కూడా స్కూటీస్ కంటే బైక్స్లోనే పెద్ద డిస్క్ ప్లేట్స్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్. స్కూటీలో తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి వాటికి తగ్గ బ్రేక్స్ అందులో ఇస్తారు. బైక్స్లో చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి వాటికి తగ్గ బ్రేక్స్ అనేవి అందులో యూజ్ చేస్తారు. మెయిన్గా చెప్పాలంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ వైజ్ స్కూటీ కానీ బైక్ కానీ రెండు ఈక్వలే. బట్ ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి స్కూటీస్ కంటే మోర్ అడ్వాన్స్డ్ బ్రేకింగ్ బైట్ కానీ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానీ బైక్స్లోనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ అయిన సస్పెన్షన్ గురించి డిస్కస్ చేద్దాము. మ్యాక్సిమం ఇప్పుడున్న ప్రతి స్కూటీలో ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్, బ్యాక్ సైడ్ సింగిల్ షాక్ అబ్జర్బర్ ఉంటుంది. అదే ఏరోక్స్ లాంటి మ్యాక్సీ స్కూటర్ తీసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జర్బర్స్ అనేవి ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూటీస్లో ఏది తీసుకున్నా సరే ఫ్రంట్లో టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ సింగిల్ షాక్ అబ్జర్బర్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. బట్ బైక్స్లో చూస్తే అలా కాదు. ఫ్రంట్లో ఎస్డి ఫోక్స్, బ్యాక్ సైడ్ మోనోషాక్, ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్, బ్యాక్ సైడ్ మోనోషాక్, ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్, బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జర్బర్స్ అని చెప్పి ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. స్కూటీస్లో సస్పెన్షన్ ట్రావెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే బైక్స్లో సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఎక్కువ ఉంటుంది. అడ్వెంచర్ బైక్ తీసుకుంటే వాటిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే కంఫర్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాక్టివాలో ఉన్న ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటే యూనికాన్లో ఉన్న ఫ్రంట్ టెలిస్కోపిక్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. బైక్ డిజైన్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద సస్పెన్షన్, స్కూటీ డిజైన్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న సైజ్ సస్పెన్షన్. బట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా బెస్ట్ కంఫర్ట్, బెస్ట్ సస్పెన్షన్ ట్రావెల్, బెస్ట్ సస్పెన్షన్ అనేది స్కూటీస్లో కంటే బైక్స్లోనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కంఫర్ట్ గురించి డిస్కస్ చేస్తే మ్యాక్సిమం అన్ని స్కూటీస్లో ఒకలాంటి సిట్టింగ్ పొజిషన్ అనేది మనం గమనించవచ్చు. ఒక మ్యాక్సీ స్కూటర్స్లోనే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ ఓవరాల్గా మీరు ఏ స్కూటీ తీసుకున్నా సిట్టింగ్ పొజిషన్ అనేది సేమ్ ఉంటుంది. బట్ బైక్స్లో అలా కాదు. కమ్యూటర్ బైక్స్లో ఒకలాంటి సిట్టింగు, క్రూజర్ బైక్స్లో ఒకలాంటి సిట్టింగు, నెకెడ్ స్పోర్ట్స్లో ఒకలాంటి సిట్టింగు, ఫేరీ బైక్స్లో ఒకలాంటి సిట్టింగు, అడ్వెంచర్ బైక్స్లో ఒకలాంటి సిట్టింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. అలానే స్కూటీస్లో మ్యాక్సిమం సింగిల్ సీటే ఇస్తారు. బట్ బైక్స్లో అలా కాదు. సింగిల్ సీట్ ఉంటుంది, స్ప్లిట్ సీట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాక్టివా స్కూటీలో ఉన్న సీట్ లెంత్ ఎక్కువగా ఉంది, వైడ్ ఎక్కువగా ఉంది, కుషనింగ్ కూడా ఎక్కువగా ఉంది. బట్ యూనికాన్లో మీరు అబ్జర్వ్ చేయండి, రైడర్ సీట్ కుషనింగ్ అనేది ఎక్కువగా ఉంది, పిలియన్ సీట్ కుషనింగ్ తక్కువగా ఉంది, వైడ్ కూడా తక్కువగా ఉంది పిలియన్కి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న డిఫరెన్స్ అనేది కంప్లీట్గా డిజైన్లో భాగమే. సో మనం కంఫర్టబుల్గా ఫ్యామిలీకి యూజ్ చేసుకోవడానికి, పెద్దవాళ్ళని ఎక్కించుకోవడానికి, పిల్లల్ని ఎక్కించుకోవడానికి ఓవరాల్గా సీట్ కంఫర్ట్ అనేది బైక్స్లో కంటే స్కూటీస్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే కుషనింగ్ ఎక్కువ, వైడ్ ఎక్కువ, లెంత్ కూడా ఎక్కువ. బట్ బైక్స్లో అలా కాదు. ఓన్లీ సింగిల్ సీట్లోనే మంచి కంఫర్ట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓవరాల్గా సింగిల్ సీట్ కంఫర్ట్ వైజ్ స్కూటీ కానీ బైక్ కానీ ఈక్వల్గానే ఉంటుంది. బట్ ఇంకొంచెం కంఫర్ట్ ఎక్కువగా స్కూటీలో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్స్ గురించి డిస్కస్ చేస్తే మ్యాక్సిమం అన్ని స్కూటీస్లో ఒకటే టైప్ ఆఫ్ హ్యాండిల్ బార్ అనేది ఉంటుంది. బట్ బైక్స్లో గమనిస్తే అలా కాదు. బైక్స్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బారు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బారు. అదే అడ్వెంచర్ బైక్స్లో చూస్తే హ్యాండిల్ బార్ అనేది బాగా పైకి రైజ్ అయి ఉంటుంది. ఓవరాల్గా బెటర్ హ్యాండిల్ కంఫర్ట్ స్కూటీస్ కంటే బైక్స్లో చాలా బాగుంటుంది. సో కంఫర్ట్ వైజ్ బైక్స్లో ఉండాల్సిన మోడల్ బట్టి కంఫర్ట్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా స్కూటీలో ఇంకొంచెం ఎక్కువ కంఫర్ట్ అనేది ఉంటుంది బైక్తో కంపేర్ చేసుకుంటే. మెయిన్గా రైడ్ చేసేటప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు స్కూటీలోనే ది మోస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ పార్ట్ ఏదైనా ఉందంటే అది ఇదే, ఫుట్ బోర్డ్ స్పేస్. హ్యాపీగా మనం వాటర్ క్యాన్స్ కానీ, గ్యాస్ సిలిండర్స్, ఏదైనా లగేజ్ ఐటమ్స్ సింపుల్గా ఫుట్ బోర్డ్ పైన క్యారీ చేసుకుంటూ రైడ్ చేయవచ్చు. బట్ బైక్స్లో అలా కాదు. మనం ఏదైనా క్యారీ చేయాలంటే ట్యాంక్ పైన పెట్టుకోవాలి. అది కూడా మెటల్ ట్యాంక్ అయితే ఓకే, కానీ ఫైబర్ ట్యాంక్ అయితే మళ్ళీ అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న ఐటమ్స్ పెడితే. బట్ స్కూటీలో అలాంటి ప్రాబ్లం ఏముండదు. ప్రశాంతంగా ఫుట్ బోర్డ్ స్పేస్ పైన ఐటమ్స్ పెట్టుకొని రైడ్ చేసేసుకోవచ్చు. ఇది మెయిన్గా అడ్వాంటేజ్ అనమాట స్కూటీలో. ఇంకా మోస్ట్ ఆఫ్ ద అన్ని బైక్స్లో చైన్ డ్రైవ్ ఉంటుంది. హార్లీ డేవిడ్సన్ వెహికల్స్లో బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. అలానే BMW 1250 GS లాంటి అడ్వెంచర్ వెహికల్స్లో షాఫ్ట్ డ్రైవ్ కూడా ఉంటుంది. బట్ స్కూటీస్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద అన్ని స్కూటీస్లో బెల్ట్ డ్రైవే ఇస్తారు. ఓలా కంపెనీలో మాత్రం ఒక స్కూటీకి చైన్ డ్రైవ్ కూడా ఉంది. ఓవరాల్గా స్కూటీస్లో ఏంటంటే బెల్ట్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు. అంటే చైన్ లూప్ చేయాలి, చైన్ లూజ్ అయింది టైట్ చేయాలి, ఇలాంటి ప్రాబ్లం ఏముండదు అనమాట. స్కూటీ బెల్ట్ దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది, తిరిగిన రోజులు తిరుగుతుంది, దాని తర్వాత కొత్త దాంతో రీప్లేస్ చేయటమే. బట్ బైక్లో అలా కాదు. రెగ్యులర్గా చైన్ లూప్ చేయాలి, చైన్ కూడా టైట్ చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే త్వరగా లైఫ్ అనేది పోతుంది. అలానే బెల్ట్ కంటే చైన్స్ పాకెట్స్ అనేవి చాలా కాస్ట్ అనమాట రీప్లేస్ చేయాలంటే. ఓవరాల్గా డ్రైవ్ సిస్టమ్ వైజ్ బైక్స్ కంటే స్కూటీస్ అనేవి చాలా సుఖం అని చెప్పొచ్చు. నెక్స్ట్ అలానే ఇంకా ఏంటంటే స్కూటీస్లో ఇలాగా ఫ్రంట్లో గ్లో బాక్స్ ఇస్తారు. ఇది ఒక ఎడిషనల్ స్టోరేజ్ అడ్వాంటేజ్ అనమాట స్కూటీస్లో. అదే బైక్స్లో చూస్తే మనం ఏదైనా క్యారీ చేయాలనుకుంటే ట్యాంక్ బ్యాగ్ అనేది కావాలి. ట్యాంక్ కవర్ ఉంటేనే మనం ఏదైనా క్యారీ చేయొచ్చు. బట్ స్కూటీస్లో అలా కాదు.
ఇలాగా స్కూటీస్లో మోడల్స్ని బట్టి గ్లో బాక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్కూటీలో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే క్యారీ హుక్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్లో ఒక క్యారీ హుక్, సీట్ కింద కూడా ఒక క్యారీ హుక్ ఉంటుంది. ఇది కాకుండా అండర్ సీట్ స్టోరేజ్. మెయిన్గా ఎక్కువ మంది స్కూటీస్ను కొనడానికి ఇంట్రెస్ట్ చూపించేది స్టోరేజ్ వైజ్. జూపిటర్ 125 లాంటి స్కూటీ తీసుకుంటే అందులో 33 లీటర్స్ స్టోరేజ్ ఉంటుంది అండర్ సీట్ అనేది. సో ఎవరైతే సిటీస్లో ఉంటారో వాళ్ళకి ఇది ఒక మోస్ట్ బెనిఫిట్ పార్ట్ అనమాట. ఎక్కువగా స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఏమైనా క్యారీ చేయాలనుకుంటే సింపుల్గా క్యారీ చేస్తూ ఉంటారు. ఇంకా స్కూటీస్ కంటే బైక్స్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బైక్స్లో ఆల్మోస్ట్ 15 లీటర్స్ కంటే ఎక్కువ ఫ్యూల్ కెపాసిటీ పట్టే బైక్స్ అనేవి ఉన్నాయి. బట్ స్కూటీస్లో ఏంటంటే 5 or 6 లీటర్స్ కెపాసిటీ మాత్రమే ఇస్తారు, కొంచెం తక్కువ అనమాట. లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటే అదొక అడ్వాంటేజ్. అలానే స్కూటీలో ఉన్న ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని మోడల్స్లో సీట్ కింద ఫ్యూల్ ఫిల్లింగ్ ఇస్తారు. పద్దాక మనం ఫ్యూల్ స్టేషన్లో ఫ్యూల్ టాప్అప్ చేయాలంటే సీట్ అనేది ఓపెన్ చేస్తూ ఉండాలి. అదొక మైనస్ అని చెప్పొచ్చు అలా ఇస్తే స్కూటీస్లో. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే మీరు స్కూటీ తీసుకున్న బైక్ తీసుకున్న కన్సోల్ వైజ్ సేమే ఉంటాయి. వెహికల్లో ఉన్న మోడల్ని బట్టి అన్లాక్ మీటర్, అలానే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ ఎల్సీడీ మీటర్, ఫుల్లీ కలర్ టీఎఫ్టీ మీటర్ కూడా ఇస్తారు. సో కన్సోల్ డిపార్ట్మెంట్ వైజ్ బైక్ కానీ స్కూటీ కానీ సేమే ఉంటాయి. ఇంకొంచెం చెప్పాలంటే బైక్ కన్సోల్ ఇవ్వని ఫీచర్స్ కూడా స్కూటీ కన్సోల్ ఇస్తారు. ఓవరాల్గా కన్సోల్ డిపార్ట్మెంట్ వైజ్ రెండు ఈక్వలే. ఇంకా బైక్ తీసుకున్న స్కూటీ తీసుకున్న ఛార్జింగ్ సాకెట్ వైజ్ మోడల్ బట్టి టైప్ సి ఇస్తారు లేదా యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇస్తారు. ఇవి రెండు సేమే. నెక్స్ట్ మనం ఏ వెహికల్ తీసుకున్నా చూసేది మెయిన్గా మైలేజ్ అనమాట. స్కూటీస్ కంటే బైక్స్లో ఎక్కువగా మైలేజ్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ 70+ మైలేజ్ ఇచ్చే బైక్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూటీస్లో మైలేజ్ అనేది 50 నుంచి 55 మధ్యలోనే వస్తాయి. సో మీకు ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే 110cc కమ్యూటర్ బైక్స్ని తీసుకోవాలి. ఇంకా వెయిట్ పరంగా చూసుకుంటే స్కూటీస్ అనేవి ఎక్కువగా లైట్ వెయిట్తోనే ఉంటాయి. బైక్స్లో కూడా లైట్ వెయిట్ ఉన్న బైక్స్ ఉన్నాయి, అలానే వెయిట్ ఎక్కువ ఉన్న బైక్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూటీస్ అనేవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇది ఒక అడ్వాంటేజే. నెక్స్ట్ ఎప్పుడైనా మనం బైక్ను రిపేర్ చేయించాలంటే చాలా సింపుల్గా రిపేర్ అనేది చేసేయచ్చు. బట్ స్కూటీలో అలా కాదు, రిపేర్ చేయాలంటే ప్యానల్స్ అనేవి ఓపెన్ చేయాలన్నమాట. కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంజిన్ కూడా బ్యాక్ సైడ్ ప్యానల్స్ మధ్యలో ఉంటుంది. సో స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే బైక్స్ని ఈజీగా రిపేర్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం స్కూటీస్ను తీసుకొని లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే బైక్స్లో వెళ్ళినంత ఫ్రీగా స్కూటీలో వెళ్ళలేము. బైక్స్లో డెస్టినేషన్ అనేది త్వరగా రీచ్ అవుతాము. హైవేలో మనం 120, 130+ క్రూజింగ్ చేసినా సరే బైక్ ఇంజన్స్ అంత త్వరగా స్ట్రెస్ అవ్వవు. బట్ స్కూటీస్ పైన మనం బాగా ఫాస్ట్గా వెళ్తే ఇంజిన్ అనేది స్ట్రెస్ అవుతుంది. ఓవరాల్గా లాంగ్ రైడ్స్ చేయాలనుకుంటే స్కూటీస్ కంటే బైక్స్ అనేవి బెటర్. డెస్టినేషన్ అనేది త్వరగా రీచ్ అవుతాము, అలానే ఫ్రీగా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, కంఫర్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా సిటీస్లో ఉండే వాళ్ళకి మెయిన్ టార్చరస్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్. మనం ఎంత హెవీ ట్రాఫిక్ ఉన్నా స్కూటీతో రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ బైక్ను ట్రాఫిక్లో రైడ్ చేయాలంటే అలా కాదు. పద్దాక గేర్స్ను డౌన్ చేయాలి, వేయాలి, తీయాలి. అలానే హెవీ ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు కూడా కంఫర్ట్ అనేది ఉండదు. ఓవరాల్గా సిటీలో కమ్యూటింగ్ చేసుకోవడానికి స్కూటీస్ అనేవి చాలా సింపుల్గా బాగుంటాయి. అలానే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే స్కూటీ ఇంజిన్స్ అంత ఎక్కువగా హీట్ అవ్వవు. బట్ బైక్ ఇంజిన్స్ ఏంటంటే మోర్ పవర్ అండ్ టార్క్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి హీట్ అనేది ఎక్కువగా అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే బైక్ తీసుకున్న స్కూటీ తీసుకున్న మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. బట్ వెన్ కంపేర్ టు బైక్ స్కూటీ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అంతే. అలానే స్పేర్ పార్ట్ అవైలబిలిటీ, సర్వీస్ రీచ్ అనేది బైక్ మోడల్ అంటే కంపెనీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్కూటీ తీసుకున్న బైక్ తీసుకున్న ఫిట్ అండ్ ఫినిష్ అనేవి బాగానే ఉంటాయి. బట్ ఏంటంటే మీరు స్కూటీని బాగా రఫ్గా హార్డ్గా యూజ్ చేస్తే మాత్రం ప్యానల్స్ అనేవి త్వరగా బ్రేక్ అవుతాయి. బట్ బైక్ ఏంటంటే మీరు స్కూటీతో కంపేర్ చేసుకుంటే చాలా రఫ్గా యూజ్ చేయొచ్చు. ఎక్కువగా ఫార్మర్స్ లాంటి వాళ్ళు లోడ్స్ అనేవి క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బైక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది లోడ్స్ని క్యారీ చేయడానికి. ఇంకా చాసిస్ వైజ్ కూడా బెస్ట్ చాసిస్ అనేవి స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే బైక్స్లోనే బాగుంటాయి. సో ఇది ఓవరాల్గా ఈ బైక్ అండ్ స్కూటీ కంపారిజేషన్ వీడియో. సో ఈ స్కూటీస్ అనేవి మెయిన్గా లేడీస్కి బాగుంటాయి. ఎందుకంటే లేడీస్ కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ అందరూ పెద్ద బైక్స్ని రైడ్ చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళు స్కూటీ తీసుకుంటే బెటర్. అలానే ఏదైనా హెల్త్ ప్రాబ్లం లాంటివి ఉన్న వాళ్ళు కూడా స్కూటీస్ని తీసుకోవచ్చు. మెయిన్గా స్కూటీస్ ఏంటంటే ఈజీ టు యాక్సెస్ ఉంటాయి. తాళం తిప్పడం, స్టార్ట్ చేయడం, రైడ్ చేసేయడం, ఈ విధంగా సింపుల్గా ఉంటుంది అనమాట స్కూటీ అనేది. రిలాక్స్డ్ రైడింగ్ అంటారు కదా, అది స్కూటీలో ఉంటుంది, బైక్లో ఉంటుంది అంతే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ స్కూటీ రేట్ కూడా బైక్తో సమానంగానే ఉంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫీచర్స్ ఎక్కువ ఇవ్వట్లేదు, ప్రైస్ కూడా ఎక్కువ పెట్టేస్తున్నారు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి బైక్ కానీ స్కూటీ కానీ తీసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక స్కూటీ ఒక బైక్ ఉంటే బెటర్. అలానే ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బైక్ పైన ప్రతి దానికి కంప్లీట్గా డిపెండ్ అయినంతగా స్కూటీ పైన మనం డిపెండ్ అవ్వలేము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బైక్ ఏంటంటే నేను దేనికైనా రెడీ అన్నట్టు ఉంటుంది. సో ఏదేమైనా మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి స్కూటీ ఆర్ బైక్ ఏదైనా తీసుకోండి, కుదిరితే రెండు తీసుకోండి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.